ఒక సెక్యూరిటీ గార్డు భవనంపై నుండి పడిపోతున్న మహిళను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అనుకోకుండా అతను కాగితం ముక్కలా నలిగిపోయాడు. కానీ అప్పట్లోనే ఒక చారిటీ సిస్టమ్ను యాక్టివేట్ చేశాడు. ఇది అతన్ని తిరిగి జీవింపజేసింది కాకుండా ప్రతి మంచి పని చేసినందుకు డబ్బు బహుమతిగా ఇచ్చేది. కానీ ఈ అవకాశానికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఒకసారి అతను ఖాళీ బాటిల్ను ఖచ్చితంగా చెత్త బుట్టలో వేశాడు. ఆశ్చర్యకరంగా వెంటనే అతని ఖాతాలో $10,000 క్రెడిట్ అయింది. వెంటనే అతను చుట్టుపక్కల ఉన్న చెత్తను మొత్తం సేకరించాడు. అంతటితోనే అతని ఖాతా బ్యాలెన్స్ ఒక్కసారిగా 5 మిలియన్కి చేరింది. కానీ అతనికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. అందుకే అతను తన సర్వసంపత్తిని గుంపుగా కూడగట్టాడు. అతను అందరినీ మంచి పనులు చేయమని పిలిచాడు. కానీ ఎవరూ అతనిపై నమ్మకం ఉంచలేదు. వెంటనే అతను డబ్బు తీసి గాలిలోకి విసిరాడు. అంతేకాదు, అందరూ మంచి పనులు చేయడంలో మునిగిపోయారు. కొంతమంది లారీ డ్రైవర్లకు సరుకులు దించడంలో సహాయం చేశారు. మరికొందరు క్లీనర్లు కిటికీలు శుభ్రం చేయడంలో, నేలలు ఊడిపెట్టడంలో సహాయం చేశారు. వారందరూ డబ్బు బహుమతి కోసం మాత్రమే పనిచేశారు. ఆ మనిషి వారికి బహుమతులు ఇచ్చుకుంటూ ఉన్నాడు. అప్పటికే అతను 5 బిలియన్ సంపాదించాడు. కానీ ఇది కూడా అతన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మార్చలేకపోయింది. ఇంకా కేవలం 15 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అందుకే అతను మరింత ఎక్కువ మందికి ఎలా సహాయం చేయాలో ఆలోచించసాగాడు. ఈ సమయంలో అతని ముందు ఒక చారిటీ ట్రక్ వచ్చింది. వెంటనే అతను ట్రక్కును ఆపేశాడు. ట్రక్కులో ఉన్న వారితో స్వల్ప సంభాషణ అనంతరం పక్కనే ఉన్న నగరాన్ని భారీ భూకంపం తాకిందని అతనికి తెలిసింది. 300 కంటే ఎక్కువ కుటుంబాలు సహాయానికి ఎదురుచూస్తున్నాయి. ఇది విని అతను చాలా ఉత్సాహంగా మారాడు. వెంటనే 1 బిలియన్ ఖర్చు చేసి వేలాది ట్రక్కులను అద్దెకు తీసుకుని సరుకులు పంపించాడు. అతని ఖాతా బ్యాలెన్స్ 50 బిలియన్ను దాటిపోయింది. వెంటనే అతను ఆ విపత్తు ప్రాంతానికి వెళ్లాడు. 20 లక్షల మందికి సహాయం చేశాడు. అతని ఖాతాలోని డబ్బు 5 ట్రిలియన్కి చేరింది. ఆ డబ్బునంతా తీసి ఆ విపత్తు బాధితులందరికీ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆ డబ్బు మొత్తం అతనికి వచ్చింది.